పక్క జరగమ్మా. హాయ్ అండి, బాయ్ అండి. నేను ఎక్కడికి వచ్చానో చెప్పుకోండి. చూడండి, సఖి. ఏం పేరు? సఖి సఖి బ్యూటీ పార్లర్కి వచ్చానండి. వా, నిజంగా ఓనరమ్మ ఉన్నదండి. చేతులు ఎడితే దండం పెట్టాలి. బంగారు తల్లిని ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నీ చూపించి, వాళ్ళ అన్నగారి ఇల్లు చూపించి, ఫుడ్ పెట్టండి. నెయ్యి వేసుకోండి, పప్పు వేసుకోండి, కూర వేసుకోండి, కాకరకాయ ఏపుడు వేసుకోండి, పెరుగు వేసుకోండి, మరీ వడ్డించండి. కడుపు నిండా అన్నం పెట్టిందండి. ఆ తల్లి నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఇప్పటికి ఎక్కడికి వచ్చామనుకుంటున్నారు? చూడండి, సఖి బ్యూటీ పార్లర్కి వచ్చానండి. చూడండి, బౌత్ వచ్చా తల సుద్దురు. కానీ నేను ఓనరమ్మ ఎలా చేయించుకున్నారో నేను అలా చేయించుకుంటున్నానండి. సరే, మీరు ఎవరైనా సరే రావలసి ఎల్పీ నగర్ సఖి అని బ్యూటీ పార్క్ రండి. నేను కూడా ఎయిర్టెల్ చేసి ఫేస్ వాష్ చేసండి, తల రంగు వేయించుకుని ఆ ఓనరమ్మకి ఎలా ఉందో జుట్టు నాకు కూడా అలా కావాలని కోరుకున్నానండి. అదే కటింగ్ చేస్తానమ్మా. నీకు ఏది ఇష్టమైతే అది. ప్రతి నెల రండి. మీరు హ్యాపీగా డబ్బులు ఏమను రేట్ అనకుండా రండి. ఎల్పీ నగర్ ప్రతి నెల రండి, నేను చేస్తాను ఫ్రీగా. డబ్బులు నో, ఫ్రీ కటింగ్ చూద్దరు కానీ. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఆ తల్లిని కూడా మీకు చూపించాను. బంగారు తల్లి, కుదిమట్టంగా చక్కగా ఉన్నారు, పచ్చగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, చాలా బాగున్నారు. వాయిస్ కూడా చాలా స్మూత్ ఉన్నదండి. మంచి మనసు అండి. వాయిస్ వదిలేయండి, మనిషి రంగు వదిలేయండి, అవేం మనకు రావు. కానీ ఆవిడ మాట్లాడే మాటలు ఉన్నాయండి, ఆని ముత్యాలండి. ఇల్లు ఉన్నదండి. ఓయ్ బాబోయ్, మాకు ఒక్క రోజు ఆవిడ భోజనం పెట్టినందుకు పదాభి వందనాలండి. చక్కగా ఆ చికెన్ మమ్మల్ని కలిపిందండి. చికెన్ పచ్చడి తెమ్మన్నారు. కానీ చికెన్ పచ్చడి ఎందుకు తెమ్మన్నారో తెలుసా అండి? వాళ్ళకి కొన్ని కోట్లు ఉన్నాయండి, కోట్లు చేసి అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఆవిడ ఏంటంటే లక్ష్మమ్మ ఎలా చేసింది మనం చూద్దాం, లేకపోతే ఇలా కొడితే వాళ్ళకి ప్యాకింగ్లు వచ్చేస్తాయండి. లక్ష్మమ్మ చేసింది ఎలా చేసింది అని మాకు ఇచ్చారండి. కేజీన్నర, కేజీ 1200 చేసి ఇచ్చానండి. మీరు కూడా ఎవరన్నా కొనుక్కోవాలి తెలుసుకుంటే నాకు ఫోన్ చేయండి. 8688675526 అండి. దానికి చెప్తే మీ ఇంటికి మేము తెచ్చి ఇస్తానండి. ఈవిడ అన్నారు చాలా బాగుందమ్మా పచ్చడి అన్నారు. ఇప్పుడు ఇంతకీ నేను ఎక్కడికి వచ్చానండి? చూడండి, సఖి దగ్గరికి వచ్చానండి. చూడండి, బ్యూటీ పార్లర్ 15 ఏళ్ళ నుంచి నడుపుతున్నారంటండి. మరి 15 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. మీరే ఆలోచించండి. చూశారు కదా ఎంత బాగుందో. సఖి బ్యూటీ పార్లర్ అండి. మీరు కూడా వచ్చి చక్కగా ఇక్కడికి రండి. ఏమీ పర్లేదు. ట్రైన్ ఎంతండి? 40 రూపాయలు అంతే. హైత్ నగర్, రెమత్ నగర్, కృష్ణానగర్లో ఎక్కామండి. యూషు కూడా చెక్ పోస్ట్లో ఎక్కాము. నాగోల్లో దిగామండి. 40 రూపాయలకి 40 రూపీస్ మీరు పెడితే ఇక్కడికి వచ్చేస్తారు. ఆవిడ కూడా చాలా బాగుందండి. బాగా 1000 మంది ఉన్నారంట. 1000 మంది కూడా ఇక్కడికి వస్తారంట. నేను అన్నాను ఇంకో 1000 మంది రావాలి, మీ ఆయువారోగ్యాలు బాగుండాలి, మీరు ఇంకా కోటీశ్వరులు అవ్వాలని నేను మనసుతో దీవించానండి. మళ్ళీ ఈ రోజుల నాటికి మంచి పదవిలో ఉంటారు ఆవిడ చూద్దరిగానండి. నేను దీవించాను అంటే అది తప్పనిసరిగా సక్సెస్. ఓకే, పద. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే అండి. బాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూసారా? హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చూసారా ఎంత ఉందండి? ఆ బంగారు తల్లి ఎవరంటున్నారు? చూడండి, ఇటు చూడండి. చూసారా? ఆవిడండి. ఓకేనండి. నేను పేరు బంగారు తల్లి పెట్టానండి. ఆవిడ పేరు బంగారంలాగే ఉన్నదండి. మనసు కూడా బంగారం. అంతకంటే బ్యూటీ చూడండి ఎంత బాగుంది. అబ్బా, నీలానే ఉంది కదా ఆవిడ. ఈవిడ నీలానే ఉందిగా. చూసారా ఎలా అంటే? నాలా ఉంటే మంచిదే కదా. నాలా ఉంటాం వల్ల ఇలాగ ఆవిడకి బోర్డు ఎక్కింది. సఖి ఆవిడ. సఖి. ఓకే. హాయ్ అండి, బాయ్ అండి. హాయ్ అండి, బాయ్ అండి. మీ ఫ్యాన్ వచ్చండి. నీ ఫ్యాన్ అదిగో పోతాండు, పరిగెడతాండి ఆయన. ఆయన ఒకటే నవ్వుతున్నాడు నిన్ను చూసి. నా చెప్పులు కుక్కలు పట్టకపోతే కుక్కలు ఎదురు చూస్తున్నాయి. నేను కృష్ణానగర్, రెమత్ నగర్, చెక్ పోస్ట్ ఇట్లు ఎక్కడా లేదండి ఇలాంటిది. నేను అన్ని బ్యూటీ పార్లర్ వెళ్ళానండి. సరదాగా తీసుకో, నాకు కూడా వీడియో పంపాలి. చూసారా? బహుత్ ఇచ్చా. ఆవిడ మనసు మళ్ళీ విశాలంగా ఉన్నాయండి. చాలా చాలా సంతోషం. సరేనండి. ఏదైనా కోటీశ్వరులేనండి. ఉంటే బ్యూటీ పార్లర్ ఎలా ఉండాలండి? సూపర్ నాయన, ఎంత బాగుందో చూడండి. ఇదేంటి ట్యాపా? ఒరే పిచ్చోడ, లైటా? ట్యాప్ అంటావేంటి? ట్యాపో లైటో తెలియట్లేదా నీకు? లైటా ఇది? వా, ఎన్ని బ్యూటీ పార్లర్కి వెళ్ళామండి. కానీ ఇంతలా లేదండి. యథార్థంగా మీరు ఎవరన్నా పొగేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కాదండి అలాగా. బ్యూటీ పార్లర్ నేను ఎన్నో చూసాను. సరదాగా వీడియో తీసుకోమని కూడా నాకు ఫోన్లు చేస్తారండి. నేను వెళ్ళి తీసుకున్నాను. కానీ ఇంత హ్యాపీ, ఇంత ఫ్రీ. ఆవిడ మనసు ఎంత మంచిదో, నిజంగా అంత బాగుందండి. సూపర్. అది చూడ ఆ రూమ్, నో రూమ్.
అయ్యో బ్యూటీ పార్లర్ రూమ్ కాదు, రూమేనా? ఓకే, పార్లర్దేనా? ఓకే. అమ్మాయిలు లంచ్ తెచ్చుకుంటే తింటాను, టీ పెట్టుకుంటాము. ఓకే మీరు చైన్ తీయండి. నేను ఇక ఫేషియల్ బంగారపు చైన్ తీయమ్మా. మరే కనకమ్మ ఈరోజు హీరోయిన్ అయిపోతుంది. ఇట్లాంటి హీరోయిన్ ఇట్లాంటి హీరోయిన్ కాదు. ఆ స్టైల్ నాకు కావాలి అంతే. వాడు ఏదో పెద్ద ఆఫీసులో కుర్చీలో కూర్చునండి వీడియో తీస్తున్నాడు, వాడు చూసారా? అలా ఉన్నదండి. వా నేను చేయించుకుంటున్నానండి. ఓకే పెళ్ళి చేసుకో. చూసారా? కొత్త లేడీగా కనపడుతున్నారండి మీ ముందుకి. రేపటి నుంచి కొత్తగా కనిపిస్తుంది. గారండి, దీనికి వానరమ్మ గారి కటింగ్ ఎలా ఉందో నాకు అదే కటింగ్ కావాలన్నానండి. చూసారా? ఓకేనండి, చాలా సంతోషం. బాగుంది ప్రశాంత్. కానీ నీట్నెస్ మాత్రం బంగారం అండి, ఎక్కడైనా సరే. గోల్డ్ ఫేషియల్. ఓకే ఓకే. గ్లో ఫేషియల్ కిట్. కనకమ్మ హీరోయిన్ అవుతున్నాం. కనకమ్మకి ఇదేనా ఇప్పుడు పూసేది? ఎక్స్పీరియన్స్ 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు, 26 years అండి. అయ్యో బాబోయ్. ఎప్పుడైనా చేయించుకున్నా ఫేషియల్ కనకమ్మ? ఇప్పుడే సఖీ గారు నేను చిన్నప్పుడు బేబీ కట్ చేసిన అమ్మాయిలకి వాళ్ళ పిల్లలకి చేస్తాను ఇప్పుడు. ఓయమ్మో, ఊళ్ళో శశికళ నాకు గుడి వస్తున్నట్టు మా పాపకు గుడి వస్తే ఆ బిడ్డలకు కూడా మీరే పోయాలని. నువ్వు ఏమండి మీ నోటి వాక్యం ఉంటే చాలా సంతోషం అండి అన్నారు. నాకు పురుడేసారు, మా రోజే పుట్టిందండి. దానికి పురుడేసారు, శివాని శవాని పుట్టారండి. వాళ్ళకి పురుడు ఇవన్నీ నేను అడిగితే బాగా ఇవ్వండి, నువ్వు తింగరది అనుకుంటున్నావా, నువ్వు చాలా తెలివైందని ఆవిడే పుట్టేసావు దెబ్బ అన్నది. ఆవిడ సున్నుండలు పట్టుకెళ్ళానండి. లక్ష్మమ్మ నువ్వే చేసావా? కనకమ్మ అన్నారు. నేనే చేసానండి. పిల్లలు కూడా నేనే స్నానం చేస్తున్నాను పుట్టగానే. అదేంటమ్మా మనిషిని పెట్టుకోవచ్చమ్మా జాగ్రత్త అమ్మో అన్నారు. ఏం కాదండి అంటే నాకు భయం వేస్తుందండి అంటుందండి మా పాప. కానీ నేనే స్నానం చేయించాను. తర్వాత చేయించాక వాళ్ళ ఆయన మన జమీందారులు కోటీసులో మనిషిని పెడతానని మనిషిని పెడతాది ఓ పీకేస్తుందని ఇలా ఇలాగా కేరమని ఏడ్చేస్తున్నారండి వాళ్ళు. నాకేమో మనకి ఎందుకంటారు వాళ్ళకి, నేనంటే పేదరాలు కాబట్టి ఇష్టం లేదండి వాళ్ళకి. నేను ఇంకేం చేయని చెప్పండి. పర్మిషన్ పెట్టి చేయించుకున్నారండి స్నానాలు మా మనవలేండి. నేను ఉద్దేశించి మనిషిని పెట్టుకున్నారండి. రాదేమో కదా మళ్ళీ ఇది రాదండి, ఉంచండి పర్లేదు. అంటే తాయిత్తు ఇంత పక్కకు అనుకో వస్తుందా? వస్తుంది, వెనక్కి అనుకోండి. ఓకే పడుకోమ్మా. బ్యూటీ పార్లర్ స్టార్ట్. ఓకే. పరమేశ్వరుడు పార్వతీదేవి చల్లగా చూడాలండి ఈ తల్లిని. నేను ఆయువారికెళ్తూ నిన్ను వెళ్ళి చల్లగా ఉండాలి. అందులో కూడా ఇంకొక 1000 మంది ఎక్కువ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఫ్రీగా చెప్తున్నారండి. ఓకే ఓకే. అంటే బ్యూటీ పార్లర్ ఇవన్నీ ఎందుకు చేస్తారంటావు? అంటే 60 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళ కనిపించే వయసుతో సంబంధం లేదు, మనసుతోటి సంబంధం. రేటింగ్ ట్రై అవ్వకుండా. నేను అదే అంటున్నా, వయసు ఎక్కువ కనిపించకుండా. అంటే ఇప్పుడు నాకు 70-80 చెబుతున్నాడండి వాడు. ఎదటోళ్ళకి అలా అని చెప్తున్నాడండి. మీకు అర్థమైందమ్మా? మరి అదే నాకు అర్థం కోపం పెడుతున్నాను కదా పీకిందాక. ఫైట్సింగ్ తిప్పి అన్నారు కదా, తీసేయండి. పిన్నిస్ ఉంటే తీయండి. అది శ్రీలక్ష్మి ఒక టవల్ నాన్న, నేను ఆ చైర్ మీద వేసాను చూపుదాం. అది యాక్షన్ అది ఎటు పెట్టాడు అనుకున్నా. నువ్వు చూస్తున్న వాటి వీడియోలు చూడకూడదు. కరెక్టే కదమ్మా, నేను చెప్పింది కరెక్టే కదా? కనకమ్మకి ఏసీ కూడా. కనకమ్మ ఏసీలో బ్యూటీ పార్లర్ రేపు 25 ఏళ్ళకి కనిపించాలి నువ్వు. అంతే కదా మరి. ఇంకా నిన్ను తొక్కి నువ్వు అసలు నువ్వు 80 నీకు 80 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళకి కనిపించాలి. ఎవరు వచ్చారు ఏదో కవర్ పట్టుకుని. చూడరా మేలే మేలేనా సార్? వస్తున్నాం, తీసుకోరా నీకే. ఇవ్వండి సార్, ఆ అమ్మాయికే.